ఓకే, నేచర్ హాస్పిటల్లో ఈ ప్రాణాయామ యోగా సెంటర్లో మరొక ట్రైనర్ రాధా గారు ఉన్నారు. సో నమస్కారం మేడం. మీరు ఎప్పుడు ఇక్కడ చేస్తున్నారు? నేను 16 ఇయర్స్ నుంచి చేస్తాను. ఇక్కడ అంటే మామూలుగా ఇక్కడికి ఎక్కువ ఎలాంటి వ్యాధి వస్తున్నారు పేషెంట్స్? సో మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ యోగా ద్వారా? ఫస్ట్ నా పేరు రాధా అండి. నేను యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశాను. అలాగే ట్రెడిషనల్ యోగా కూడా నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చాలా మంది యంగ్స్టర్స్ ఎక్కువగా వస్తున్నారు. చాలా మంది ఐటీలో వర్క్ చేసిన వాళ్ళు, వర్క్ లోడ్ ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళు, చాలా మందికి ఏంటంటే సిస్టమ్ మీద వర్క్ చేయడం వల్ల స్ట్రక్చర్ లో ప్రాబ్లం వస్తుంది. అంటే నెక్ ఏరియాని బాగా ఫార్వర్డ్ బెండింగ్ చేయడం వల్ల నెక్ మసిల్స్ లో చాలా పెయిన్ అలా దాని వల్ల వస్తున్నారు చాలా మంది. అలాగే బ్యాక్ పెయిన్, చిన్న ఏజ్ లోనే బ్యాక్ పెయిన్, సర్వైకల్ ఇష్యూస్ తోటి చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి దానికి సంబంధించిన నేను ఆసనాస్ చూపిస్తుంటాను. దానికి వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది. కొంతమంది ఒకటే ప్లేస్ లో కూర్చోవడం వల్ల కూడా ఒబేసిటీ వచ్చిన వాళ్ళు, చాలా లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తుంటారు. ఇంకా స్ట్రెస్, వర్క్ లో చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి నిద్ర లేకపోవడం సరిగా అలాంటివి చాలా జరుగుతాయి. వాళ్ళకి మెడిటేషన్ పరంగా మేము చేయిస్తున్నాం. ఇదైతే యంగ్స్టర్స్ నుంచి ఎవరైతే వస్తారో. అలాగే వాళ్ళు ఇలా రెగ్యులర్ గా వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ మధ్య యంగ్స్టర్స్ లో నేను చూసింది ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా. సో పీసీఓడి వల్ల కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, థైరాయిడ్ అటాక్ అవుతుంది. సో ఇలాంటివి రావడం వల్ల వాళ్ళకి ఇక్కడ రెగ్యులర్ గా రావడం వల్ల మేము వాళ్ళకి దానికి సంబంధించిన ఆసనాస్ పీసీఓడి రిలేటెడ్ గా చేస్తాం. అలాగే ప్రీనాటల్ యోగా, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు వస్తారు. సో వాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం స్ట్రెస్ అవుతుంటారు. వాళ్ళకి నేను కూల్గా ప్రాణాయామం, అలాగే మెడిటేషన్ అలాంటివి చేయిస్తాను. అలాగే మంత్స్ పెరుగుతున్న కొద్దీ కొంచెం స్ట్రెచింగ్స్ ఇంప్రూవ్ చేస్తూ డెలివరీ టైం వరకు ఎలాంటివి చేయించాలో అలాంటివి చేస్తాం. న్యాచురల్గా డెలివరీ అవ్వడానికి మేము ట్రై చేస్తాం. నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం. పురుషులకి మహిళలకు మధ్యలో యోగాసనాలు లేకపోతే సేమ్ ఉంటాయి, అందరికి ఒకే తరహాలు ఉంటాయి. డిఫరెంట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకే చేస్తాం. అందరికి సమానంగా చేస్తాం. వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ తో వచ్చారు దానికి తగ్గట్టుగా. ఎన్ని రోజులు పడుతుంది మహిళలకు? ఎన్ని రోజులు పడుతుంది వ్యాధి నుండి వాళ్ళని దూరం చేయాలంటే? అంటే వాళ్ళ డెడికేషన్ బట్టి వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే రిజల్ట్ ఇమీడియట్ గా ఒక 1-2 months లో వాళ్ళకి కనిపిస్తుంది. లేదు ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నారు అంటే ప్రాబ్లమ్. రెగ్యులర్ గా వస్తేనే మంచిది. వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా బాగా ఉండాలి అంటే రెగ్యులర్ గా దినచర్యగా వాళ్ళు మార్చుకోవాలి. రెగ్యులర్ గా 1 hour ఇక్కడ రాకపోయినా వాళ్ళు 1 hour ఇంట్లో కనుక చేసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్. యోగా అనేది కూడా ఆసనాలు అనేది కూడా టైమింగ్స్ ఉంటాయి మేడం, అంటే పర్టికులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇదే టైం వచ్చారని చెప్పేసి ఉంటారు. ఎప్పుడైనా అంటే ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటర్. ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటాయి. నేచర్ లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ మార్నింగ్ యాక్టివ్ ఉంటుంది బాడీ. సో అలాంటివి చేసినప్పుడు చాలా బాగుంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటే బెటర్. ఎండగా ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. ఎండలో చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ సమయం కూల్గా చేసుకుంటారు. ఈ హాస్పిటల్లోకి యోగా సెంటర్లోకి ఎక్కువ వచ్చేటువంటి వ్యాధి ఏమి వస్తుంది? ఎక్కువ లేట్ వస్తుంది అంటే 100లో 80%, 90% చాలా లేడీస్ లో ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది. చేతులు, షోల్డర్స్, భుజాలు తిప్పడం అసలు ఇవన్నీ హార్డ్ అయిపోతుంటాయి చాలా మంది. అదొకటి. నెక్ పెయిన్ చాలా మంది వస్తుంటారు. బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్. ఓకే, మళ్ళీ అలాగే కొంతమందికి లేడీస్ కి అయితే నేను ఎక్కువ లేడీస్ కి చూస్తాను. సో పీసీఓడి రిలేటెడ్ ఎక్కువగా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. దాని గురించి చేయిస్తాను. ఎలా అనిపిస్తుంది 60 years సర్వీస్? అంటే ఫస్ట్ లో కొంచెం భయం వేసేది, తర్వాత నేర్చుకుంటున్నా కొద్ది. అంటే సాయిరామ్ సార్ సమక్షంలో ఆయన మమ్మల్ని బాగా గైడ్ చేసేవాళ్ళు, ఎలాంటి ప్రాబ్లమ్ ఎలా చేయించాలి. ఇప్పుడు నేర్చుకుంటూ ప్రాప్స్ తోటి ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, ఎలా స్మూత్ గా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు, రేపు రాగలుగుతారు. మనం ఒకటేసారి వాళ్ళకి లోడ్ ఇచ్చినా వాళ్ళు చేయలేదు. సో స్మూత్ గా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ అర్థం చేసుకొని మేము నేర్పిస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన దానికంటే వాళ్ళ వ్యాధి దూరం చేసినప్పుడు ఆనందం ఎలా ఉంటుంది? ఆనందం అది చాలా బాగుంటుందండి. వాళ్ళు వచ్చి కనుక మాకు చెప్పాను అనుకోండి, ప్రాబ్లం నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను, ఒక 1 month లో నాకు చాలా బెనిఫిట్ జరిగింది, నాకు ఎంతో పెయిన్ రిలీఫ్ అయింది అన్నప్పుడు మాకు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది.
అదే అంటే చేసేంత మర్చిపోతాం. అలాగే పేమెంట్ ఏమో తెలియదు కానీ మాకు అదొక హ్యాపీనెస్ అంటే మంచి జీవితంలో ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్. సో ఇక్కడికి వస్తే మాకు ఆరోగ్యంగా ఉంటుంది. అందరినీ మేము కూడా చూస్తున్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఎన్నో ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు. పాపం వీళ్ళకి మేము ఎంత చేయగలుగుతామో అది చేస్తే బెటర్ కదా, వాళ్ళు ఇంకా కొంచెం అన్నా బెటర్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు బాగుంటారు కదా అన్నట్టు మేము ప్రయత్నం చేస్తాము. వాళ్ళకి ఎంతో స్మూత్ గా అయితే హ్యాండిల్ చేస్తాము, ట్రై చేస్తాము 90% తగ్గించడానికి. ఓకే, సో వాళ్ళు హ్యాపీగా ఉంటే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఫైనల్ గా ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కావచ్చు, మానసిక ఒత్తిడి వాళ్ళు మీరు ఈ హాస్పిటల్ గురించి ఈ యోగా సెంటర్ గురించి ఏం చెప్తాను ఫైనల్ కెమెరా విషయంలో? ఓకే, దీర్ఘకాలం అంటే ఇక్కడ మనకి చెత్తిలో ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అందులో మన పార్ట్ యోగాలో మేము మెడిటేషన్ ద్వారా వాళ్ళకైతే రిలాక్సేషన్ ఇస్తాం. ఎందుకంటే స్ట్రెస్ వల్లనే చాలా డిజీజ్ అనేవి మనల్ని అటాక్ చేస్తుంటాయి. ఆ స్ట్రెస్ కనుక వాళ్ళు ఇంకా తగ్గించుకుంటే 99% వాళ్ళ డిజీజ్ తగ్గుతాయి. సో దాన్ని ట్రై చేస్తాం మేము తగ్గించడానికి, ప్రశాంతంగా ఉండడానికి. అలాగే ఇక్కడ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము. ఒకరు కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ అందరూ వస్తుంటారు. వాళ్ళే ఇంకా అంతే ఫ్రెండ్స్ అయిపోతారు, ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతుంటారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళల్లో మేము చాలా చేంజెస్ చూసాము. వచ్చినప్పుడు ఎంతో డల్గా వస్తారు, ఇక్కడ క్యూర్ అవుతుందా అనే డౌట్ తోటి వస్తారు. కానీ రెగ్యులర్ గా రావడం మొదలు పెట్టాక మానేయరు, రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. 3 years, 5 years, 8 years, 10 years నుంచి కూడా వస్తూనే ఉన్నారు. వాళ్ళ ఫేస్ లో ఒక మంచి చక్కని గ్లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. థ్యాంక్ యూ.